నేడే తల్లికి వందనం ప్రారంభం. వందనమా వంచన? ఇది వంచన వందన. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లులు, ఇది తల్లికి వంచనలాగా వినబడుతుంది కానీ వందనం లాగా వినబడటంలా. 1 సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం. పిల్లలు స్కూల్కి పోకుండా ఉండరు, కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇదివరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. మేమైతే లెక్కలు తెలుసు కదా, 15 ఒకటి 15, 15 30, 15 3 45, 15 4 60 వదిలికొట్టారు ఎలక్షన్ టైంలో. తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత 1 సంవత్సరం కాలం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు, కానీ అమ్మఒడి ఏమైందో అతి లేదు. ఇప్పుడు రాసే దాని పేరు మార్చారు, తల్లికి వందనం. ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఒకే రోజు 8,700 కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనే లేదు. మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జీవోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు. బాగుంది. టీవీలు చూపించినాయి, ఘనత గురించి చెప్పుకున్నారు, ఘనంగా చెప్పుకున్నారు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, ఆయన ఒక్కింటికే ఇచ్చేవాడు, మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు. నాకు తెలిసి 6,300 కోట్లు ఒక్కసారి అటు బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడేది. ఆ రోజు రాద్ధాంతం చేశారు. 15,000 అన్నారు, కానీ 14,000 ఇస్తున్నారు. 1,000 ఎక్కడికి వెళ్తుంది, మోసం చేస్తున్నారు అని. స్కూల్ బాగోగు కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలుగాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంట్ 1,000 రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది. 15,000 పిల్లలకే, దానిలో వాళ్లే 1,000 రూపాయలు అన్నట్టు ఇక్కడ 14,000 తల్లి అకౌంట్లో పడితే 1,000 రూపాయలు స్కూల్ అకౌంట్. ఇది మోసం, ఇది దగా. చెప్పింది 15,000 ఇస్తుంది 14,000 అన్నారు. పేరు మార్చారు, తల్లికి వందనం. 13,000 అంట, 14 కూడా కాదు, 10,000 అయితే అసలే కాదు, 13,000. మరి దీన్ని ఏమంటారు? నిజం చెప్పాలంటే అసలు ఏం అనలేము. ఎందుకంటే సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా అసలు రాలా. నిన్న ఆర్భాటం చేశారు. ఏందో అది
జీవో వచ్చింది, జీవో ఇవ్వటం, ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు? ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు? ప్రజలు గుర్తించరా? ఇది వరకు ఉన్న షరతులే అంటారు. అంటే కారు ఉంటే వర్తించదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు, 300 యూనిట్లు దాటితే వర్తించదు, 10 ఎకరాల భూమి ఉంటే వర్తించదు. ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదు అనేది కొత్తది పెట్టారు. ఇదివరకు లేదు. ఇది 1000 మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు 2000 మినహాయిస్తున్నాము, 13,000 మీకు ఇస్తాము అన్నారు. చూద్దాం. అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికి కనబడేట్టు బటన్ నొక్కేవారు. మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జీవో ఇచ్చారు, ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు పడలా. త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎంతమందికి కోత పడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కోత పడింది. ఆ తల్లులు రోడ్డు మీదకి రాలేరు, వారి గొంతుగా వినబడదు. వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. నేను ఇదివరకు కూడా చెప్పిన, హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన 9వ నెల అంటే మార్చి 2020 కల్లా 4,300 కోట్లు రిలీజ్ చేసి అంతా అప్పటి వరకు ఉన్న బకాయిలంతా తీర్చింది. మే అయిపోయింది, జూన్కి వచ్చాం. 1 సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది. మరి రియంబర్స్మెంట్ మాట ఏంటి? పాత బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా పూర్తయింది. మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే 4 విడతలుగా 4 క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ ఇచ్చారు. మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు, ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయే పిల్లలు కూడా కష్టాలు పడుతున్నారు. ఒక 2 నెలల తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది. పై చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు. అంటే అది కూడా చదవద్దు, చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు, పెద్ద పిల్లలు కాలేజీలకు పోకూడదు, మేము డబ్బులు ఇవ్వము, మీకు చదువులు అనవసరం, ఇళ్లల్లో కూర్చోండి, మా హామీలు వినండి. నిరుద్యోగ వృత్తి 2,000 నుంచి 3,000 పెంచాం, అది ఇటు ఇవ్వము. అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే 1,500, అది ఇవ్వము. ఇది క్లబ్ చేశారంట. ఒకటి P4లో పెట్టారంట, ఒకటి స్కిల్లో పెట్టారంట. అంటే ఏంటి దాని అర్థం? ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎలక్షన్ ముందర ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి. వారి ఖాతాలో డబ్బులు పట్టడం లేదు, వారికి ఉద్యోగం చూపించడం లేదు. ఈరోజు ఎడ్యుకేషన్ వరకే మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమ్మ ఒడి అనే దాన్ని తల్లికి వందనం పేరు మార్చారు, మంచిదే. 1కి 4 ఇస్తా ఉన్నారు, మరీ మంచిది. కానీ సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలే. ఇంకా దీనిలో ఈ అడ్వర్టైజ్మెంట్లోనే
రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు. ఇప్పుడు లేదు, 15వ తేదీ ఈ రోజే. జూన్ నెలలో అన్నదాత, ఇది ఇప్పుడు దాకా జరగల, సంవత్సరం అయిపోయింది. అంటే చాలా తెలివిగా ఏ సంవత్సరం అని పెట్టాల, ఆగస్టు 15 అని పెట్టారు, జూన్ నెలలో అని పెట్టారు. ఏ సంవత్సరం ఎవరికి తెలియదు. పైనే పెద్ద అక్షరాలతో నేడే తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల జమ. నిన్నటి పేపర్ ఇది, నిన్నటి పేపర్. 8,745 కోట్ల జమ నేడే. గొప్పగా చెప్పుకున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బులు ఒక్క రోజులో రిలీజ్ చేయలేదు అని. అంటే ఒకరోజు అయింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తల్లి కూడా ముందుకు వచ్చి మాకు డబ్బులు పడినాయి, మా ఖాతాలో పడింది అన్నట్టు తెలియజేయాల. త్వరలో కూర్చొని మాట్లాడు, అసలు ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. కానీ ఇక్కడ రాసుకున్నారు నేడే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమంది కోత పెట్టారో కూడా తెలుసుకుందాం. సంవత్సరం పండుగలు రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం. మేము కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 40% ఓట్లు. కానీ వారిని కూడా చూడాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వం అన్నప్పుడు 100% ప్రజల్ని తీసుకుపోవాలా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని. ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, అర్హత ఉంటే. 40% ఓట్లు మా పార్టీకి పడ్డా, వాటిలో అర్హత ఉన్న వారికి కూడా మీరు సాయం అందించాలి. వారి కోసం పోరాడతాం. అసలు నెరవేరిన హామీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం. కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు ఎక్కువైపోతూ ఉన్నాయి. మొన్న చూశారు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని డిబేట్లో. ఇంకొకరు చెప్పిన మాట వారించాడు. ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది. ఒకరు గట్టిగా వారిస్తారు, ఒకరు ఊరుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో. అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు, ఆ పక్క రోజు కూడా. అయినా కేసు పెట్టారు. ఈ ఒరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను. ఇది మంచి పద్ధతి కాదు. మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. విద్యార్థులు, రైతులు, చేనేతలు, ప్రతి వర్గంలో మోసపోయాము అంటూ మదన పడుతున్నారు. సంపద సృష్టిస్తాను అన్నారు. చేయండి, 1 సంవత్సరం అయింది, తెలియజేయండి. సూపర్ 6 అన్ని చేసేసాము, ఎవరు ఇంక నోరెత్తడానికి లేదు అంటారు. అదేంటది? నిన్నటికి నిన్న తల్లికి వందనమే చేయలే, చెప్పటం తప్ప. పొగాకు గిట్టుబాటు ధర దొరకకపోతే రైతన్నలు ఇబ్బంది పడుతూ మా పార్టీకి, మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పొదిలిపోవటం జరిగింది.
ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు, అంటే మాకు ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎట్లా పోతారు, ఎందుకు పోతారు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలెత్తిపోతుంటారు. ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్గా అన్ని దగ్గరలో తిరుగుతూ ఉంటారంట. ఆయనకి ఏం తెలుసు ఈ విధమైన దుష్ప్రచారం మొదటి నుంచి అలవాటు అయిపోయింది. వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న 4 ఆ ఛానళ్ళ పత్రికలు మీ ప్రచారాలు మీరు చేయండి. ప్రజలకు అవగాహన వచ్చింది, అర్థం చేసుకుంటున్నారు, తగిన గుణపాఠం కూడా చెప్తారు. త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొంతెత్తి వారి తరఫున పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.